భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి కుమారుడు భూషణ భట్టు రచించిన కాదంబరి ఉత్తర భాగం అంటే సెకండ్ పార్ట్. 5వ భాగం 27/3/24. వైశంపాయనుడు నేను రాన్రాబ్బాయ్ మీరు వెళ్ళిపోండి అని ఎంత సైన్యం బతిమాలిన వినకుండా అక్కడే ఉండిపోయాడు. సైన్యం వెనక్కి తిరిగి వచ్చేసింది, వెళ్ళలేక. ఆ విషయం తెలిసినటువంటి చంద్రాపేజుడి మనస్థితి ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం చెప్తాం. చంద్రాపీడస్య తం స్వప్నేప్యనుప్రేక్షణీయం వైశంపాయన వృత్తాంతమం ఆకన్న యుగపద్వేగస్మయాభ్యాం ఆక్రాంత హృదయస్యోప్రపాది చేతసి కిం పునరీ దృశస్య సర్వపరిత్యాగ కాయినో వనవాసైక శరణస్య వైరాగ్యస్య కారణం భవేచ్ఛి యంచ పశ్యామి కించిత్ ఖనితం తాత ప్రసాదాత్తు మిమామివ తమపి చరణతలలులిత చూడామణయోర్యచైయేన రాజానో మమేవ త్యాస్యాపి వాంఛాధికేశో. పరాధీనో మయీవ తస్మిన్ అపి సర్వాః సంపదః తమప్యాలోక్య మాయువోత్పద్యతే సుఖాలోకస్ అథాగచ్చం స్థానితే నాంభయాచార్య సుఖనాశేన మనోరమయా చ తనయస్నే స్నేహో ఉచితేన సౌహార్దేన అసంభావితః వినయాధిక్యేచ్చునాతాతేన సుఖనాశేన వా కించిత్ పీడాకరమభిహితం తాడితో వా తత్రాపి నైవ సా వేవ నంచ న పిక శున స్వభావో వా గురుజనాభక్తో వా గుణోపాదానవి ముఖో వా సరళచిత్తో వా యత్కించన కారీయః కశ్చిదిన క్షుద్ర ప్రకృతిరాజ్యపుత్రతా గర్వితో దుశ్శిక్షితో దుర్వినీతో వా పుత్రైకత దుర్లభితో వా యో జన్మనః ప్రభృతి సర్వప్రకారోపకారిణో గురుజనస్యోపరిచ్ఛేదన మేవం కుర్యాదనుబంధాత్ విరమేద్వా ప్రసమిష్యాపి ఐదృశ్య నైషః కాలః అజ్యాస్యదో విద్వజ్జనోచితేర్గార్హస్య వనివేశితో దేవా పితృమనుష్యాణాం ఆశృణ్యమేవ నోపగతా గత్వా గాంధర్వ కాన్ృణ్య తాన్ వన్యమృగ త్రయేణ బద్ధః క్వగతః నతేన ఉత్తరపౌత్ర సంతాచ్యావంశ ప్రతిష్టాం చీతో నానందదక్షిణైర్మహాక్రదు అభిష్టం పత్రకూపప్రాసాద తదాకారామాభిః అప్రూగైః కీర్తనైర్ అలంకృతా మేదినీ నాకల్పస్థాయి దిశో మాయితో విప్రకీర్ణం న గురువో సుప్యా సుఖం స్థాపితాః న నాధవః పరిపంధితాః ఆనుజీవినః సంవిభక్తాః నాభ్యాగతా కృతాంతి స్పృహు దృష్ట్యా అశ్రుతా వా అంగనక్కజాతే న జీవలోకే సుఖాంజనుభూతాని తతేన పురుషార్థసాధనానాం ధర్మార్థకామ మోక్షాణాం ఏకోపహి ప్రాస్తః కిమేతత్తే న కృతమిత్యాక్షి రచేతసాశ్చింతితం అస్తి
చింతితం స్మిష్ణే నవతరుతనే స్థిత్వా శూన్యహృదయోపి యథా క్రియమాణ ప్రసాద సమ్మానం భావ నాం సంభూవితం సపర్య కలశమేవ రాజకద్ధాయ పాతితో ఉత్పల్లమఖూర లోలహేమ కలశం ద్వారాత్ పరభృతి వికటః సంపృష్టభూమిభాగమంతర్బహిశ్చ ప్రకీర్ణ సురభికుసుమ ప్రకర మితస్థగతః సంచరతా కర్మాంతికోకే లోకేన గృహీత వివిధ భృంగారం మడిచామరతా లావలంపంత రత్న పాదుకాధ్యుపకరణ పాణిభిర్వార వనితాభిశ్చాకీర్ణం వితానతలవత్తినామ అమోదామోదాభిభాసిత దింగ్మణేన పాదదింగ్మణేన రాజహస్తినా గంధమాదనేన సనాధీకృతై పార్శ్వమపరపార్శ్వేపి కల్పితే ఇంద్రాయుధావస్థానముపవాహ్యాకరేణుకాక్రాక్రాంత బాహ్యాంగనమశేషద్వారా వస్థిత బహువేత్రిలోకం మహత్పాద్గమి గంభీరతయా అనేక సత్పరసరణ యాచ మహాజలనిధి మమ కుర్వాణం తథాహి స వేలావనమివ యానిక స్థితానేక పరిఘటా పరికరేణాంతః ప్రవిష్ట మహాశైలమివ గంధమాదనేన సకల కల్లోలమివ సంచరతత్సంభ్రాంత కర్మాని కలోకోర్మి పరంపరాభిస్సావర్తమివ ప్రాహరికజన మండలావస్థానై సలక్ష్మీ కామివ వరాంగనాభి సరత్నమివ మహాపురుషై సా హంస కూల హంసమాలమివ స్థిత పతాకాభిస్తఫేతపటలమివ కుసుమ ప్రకరై వివానంత భోగ పరికరం కాయ మానం అవిష్యత్. దీనికి విద్వాన్ విశ్వం గారి అనువాదం ఏం చెప్తారో చూద్దాం. తాను కలలో కూడా అనుకొనని వైశంపాయనుడి వృత్తాంతం విని చంద్రాపేజుడి మనసు ఆవేదనతో ఆశ్చర్యంతో మెలికలు తిరిగిపోయి ఇలా మనసులో అనుకుంటున్నాడు, అన్నిటినీ వదిలిపెట్టి అడవిలో ఉండిపోయేంత ఈ వైరాగ్యానికి ఏమిటి కారణమయ్యుండాలి? నేను చేసిన తప్పేం కనపట్లేదు. నాన్నగారి అనుగ్రహం వల్ల నాలాగేనే అతన్ని కూడా రాజులందరూ పాదాలపై తలలు వంచి సేవిస్తున్నారు కదా, ఎక్కడా పొరపాటు లేదు. నా ఆజ్ఞలాగానే అతని ఆజ్ఞ అందరూ పాటిస్తున్నారే. నాలాగే అతను ఇతరులకు దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడే. అపరాధులు నన్ను చూస్తే భయపడినట్లే అతన్ని చూసినా భయపడుతున్నారే. నాకున్న సంపదలన్నీ అతనికి ఉన్నాయిగా. నా ఎందులాగానే అతని ఎందు జనం ఆదరం కనపరుస్తున్నారు. అతను వస్తుండగా నాన్న కాని అమ్మ కాని సుఖనాసుల వారు కాని మనోరమాదేవి కాని పుత్ర ప్రేమతో ఆర్ద్రచిత్తంతో సంభావించటం లేదా? నాన్న కానీ మంత్రివర్యులు కానీ ఏదైనా మనసు నొప్పించే మాట అన్నారా? దండించారా? పోని అతనైనా నేస్తం తెలియనివాడా, చెడ్డవాడా, పెద్దల మీద భక్తి లేనివాడా, గుణగ్రహణం లేనివాడా, శబల చిత్తుడా, ఏదో పుల్లయ్యలా నీచ స్వభావం కలవాడా, ధనవంతుల కొడుకునని గర్వించి కట్టుబాటు లేక స్వేచ్ఛగా తిరగలేదే, ఒకే కొడుకని బుబ్బిపోయి దారి తప్పలేదే, అలాంటి వాడు కాదే. అలా అయితే ఏదో చిన్నతనం నుండి నన్ను సాకి సంతరించిన పెద్దల మనఖేదం కలిగించారన్న మమతను విడనాడేనన్నా నమ్మవచ్చు. అది కూడా కాదు కదా. ఇక ఈ వైరాగ్యానికి తగిన వయస్సు కాదు, అసలు ఇంకా దండైనా కాల.
దేవమిత్ర మానవ రుణాలైనా తీర్చుకోలేదు కదా. మరి ఇతడు ఎక్కడికి పోతాడు? కొడుకులు మనవలు కలిగిన వంశాన్ని నిలపగలిగేది అనంతంగా దక్షిణించి మహాక్రతువులు చెయ్యాలి. బావులు, చదివేంద్రాలు, సత్రాలు, ప్రసాదాలు, తటాకాలు, వనాలు కల్పించి తన కీర్తి ఇంకా నిలుపుకోలేదు. దశ దిశలకు తన కీర్తిని వెదజల్లను లేదు. పెద్దలను సుఖపెట్టలేదు, ఆత్మబంధువులకు ఉపకారం చెయ్యలేదు, మిత్రులకు సంపత్తి కలిగించలేదు, సాధువులను పెంపొందించలేదు, సేవకులను సంతృప్తిపరచలేదు, అంగనలను చూడలేదు, వారి గురించి విననైనా వినలేదే. పుట్టినందుకు జీవలోక సుఖాలను అనుభవించను లేదు కదా. ధర్మార్థ కామాలని పురుషార్థాలు ఒక్కదాని నయం ఇంకా సాధించనే లేదు కదా. మరి అప్పుడే ఈ వైరాగ్యం ఏమిటి వాడికి? ఇలా ఎంతసేపు చంద్రాపీరుడు పరిపరి విధాల ఆలోచించుకుంటూ రాచవారిని వీడ్కొన్నాడు. లేచి తన గుడారంలోకి వెళ్ళాడు. దానికి ఎత్తైన తలవాకిట చందరమాల కట్టి ఉన్న పూర్ణ కలశం మందు పైన అగుపడేట్లుగా చిగురాకులు ఉంచారు. ద్వారం నుండి లోపలంతా నీళ్లు చల్లి తుడిచి ఉన్నారు. లోన వెలుపల కూడా ఆ గుడారమంతా మంచి వాసన గల పువ్వులు చల్లారు. అటు ఇటు ఎందరో సేవికలు బంగారు గిండీలను పట్టుకొని తిరుగుతున్నారు. వారవనితలు మణిచామరాలు వీవనలతో రత్నపాదుకలను పట్టుకొని నిండి ఉన్నారు. చాందిని కింద మదవాసనుడు గుమాడిస్తూ పట్టేరు గంధమాదనం ఒకవైపు నిలుచదు. మరొక పక్క ఇంద్రాయుధ నివాస స్థానం ఉంది. ఇక బరువులు మోసుకుని వెళ్లే ఆడ ఏనుగు గుడారం ముందు భాగంలో కనిపిస్తున్నాయి. పని చేస్తూ చేయటానికి చేతులు కట్టుకొని, పని చెప్తే చేయటానికి చేతులు కట్టుకొని సిద్ధంగా చాలామంది వేత్రహస్తులు ఉన్నారు. ఏదో మహాసముద్రంలా ఉన్న ఆ గుడారంలో చంద్రాపీరుడు ప్రవేశించి అంగ సంస్కారం లేక మలిన వేషంతో ఉద్విగ్న హృదయంతో చిన్నబోయిన ముఖంతో ఉన్న వారాంగనుడు యామికులు కర్మకారుడు ఆయనకు నమస్కరించారు. కసుపుతుండ ఇటు చూడమని పీల్చే మదామోదంతో గంధమాదనం శూన్య దృక్కును పలుపుతుండగా ఆయన అందులో తన గదిలోకి వెళ్ళారు. అక్కడ తన వేషభూషలను తీసేశాడు. పడకపై పడుకున్న చెట్ల వీవల్ల గాలితో శరీర శ్రమ కొంత తొలగింది. రాత్రల్లా నిద్రలేక కెనుడై గడపినప్పటికీ నిద్రాసుఖం అనుభవించలేకపోయాడు. తిరిగి అతని మనసుకు ఆలోచన తట్టి నాన్నకు అమ్మకు చెప్పకుండా వారిని దుఃఖసాగరంలో ముంచి ఆలవాలంగా మేఘాలకు ఆటపట్టుగా రవికిరణాలకు తిరస్కరించిగా ఉన్నాయి. సరస హృదయంలాగా వారిని ఓడడించగా ఇక్కడి నుంచే నేను వెళ్ళిపోయినట్లయితే నేను వైశంపాయుణ్ణి అనుకరించినట్లవుతుంది. తిరిగి వెనక్కు వెళితే వారు పంపరేము అని అనుమానంగా ఉంది తల్లిదండ్రులను. మరి చేయాల్సిందేమి? అయినా వాళ్ళు వదలని అనవసరంగా అనుమానిస్తున్నానా? నందు వదలి వెళ్ళిన ఈ ప్రియమిత్రుని మూలంగానైనా అటు వెళ్ళక తప్పదు. కాదంబరిని చూడటానికి పోవటం ఎట్లా అని చింతిస్తున్న నాకు ఇది కూడా ఒక అనుకూలమైన కార్యమే అయిందిగా. వైశంపాయిని తిరిగి పిలుచుకొని రావటం కోసం వెళుతుంటే నన్ను నాన్న కాని అమ్మ కాని సుఖనాశమంత్రి కాని ఆటంక పెట్టలేదు. అటు వెళ్ళిన తర్వాత వైశంపాయిని తోడ్కొని అటు ముందుకు వెళ్ళి వస్తా అని చివరకు తేల్చుకున్నా. వైశంపాయుడి వల్ల కలిగిన దుఃఖం చివరకు మంచిగా పరిణమించగలదని అనుకున్నారు. కాస్త విశ్రమించి తృతీయార్ధమానాన్ని సూచిస్తూ శంఖధ్వని వినిపించగా అన్నపానాదులకై లేచాడు. కాదంబరి ఉన్న చోటే కదా వైశంపాయనుడు కూడా ఉన్నది. అందుకని కాస్త ధైర్యం చెక్కబట్టుకొని శూన్య హృదయంతోనే శరీర ధారణ అవసరమైన దాన్ని స్వీకరించాడు.
प्रविश्य चागृहीत प्रतिकर्मतया मदिडवेशाभिगुद्विग्नदीनमुखी भरितस्ततो वाराङ्गनाभिव्याविक लोककेन कर्माणि कैश्च प्रणम्य भूस्तूष्णीव इवालोककारणेव बेव मदामोदानावेदिते निःस्पृष्टशून्यदृष्टिदग्धमानदेव शनैर्वासभर समय बभूत् मयासि तत्र शापनीत समायोगोपनिमृत्युञ्जा विषयनीयेत तमलतालवृत्तान्त लेन विद्यमानोऽङ्ग संवाहकारिभिः शनैरपनीयामानागमनखेद सकलरजनी प्रजागर खिन्नोऽपि शास्त्रास्तवन् निद्रासुखो दुःखा सीकया पुनरपि दुःखानर हेतु चिन्तामेवाविशत् यदिवतारप्रतिमकस्तास्तेन अञ्च युवान हतिशोकार्णवेभि चिक्षिप्तौ प्यते तनयविरहो विक्रम्बदान्तं सुखनाशमं चाञ्चञ्च मनोरमा आश्वासोऽस्मादेव प्रदेशाच्छातवे धाममयापि वैशम्पायनश्चानुभवं कृतं भवति निवृत्य पुनर्गमने च मुक्तिपक्षमा सङ्कटे हृदयं तत्कं करोमि अथवा अस्थानप्रतिमुक्तिशङ्कामि प्रियहृदय आत्मानं माञ्च परित्यज्य जताश्च अपरेण प्रकारेण गमनवनपुरपुमनम् अप्युत्पादयता कादम्बरी समीपगमनोपायं चिन्तापर्याकुरुमरुते उपकृते वा तदधुना वैशम्पायनप्रच्छायनायां यान्तं न तातो नाम्भसि नार्यसुखनाशोऽसि निवारतुं शक्नोति मां गतं च वैशम्पायनसहितः तेनैव పార్శ్వేనాగ్రతో గమిష్యామి. మళ్ళీ చెప్పుకుంటే మళ్ళా ఒక్కసారి వైశంపాయన్ని తీసుకురావటం కోసం నేను వెళుతుంటే మా అమ్మ కానీ నాన్న కానీ సుఖనాశ మంత్రి కానీ ఆటంకం పరచలేదే. అటు వెళ్ళిన తర్వాత వైశంపాయన్ని తోడ్కొని ఇటు ముందుకు వెళ్ళి వస్తా అలా చివరికి తేల్చుకున్నాడు. వైశంపాయనుడి వల్ల కలిగిన దుఃఖం చివరికి మంచిగా పరిణమించిందన్నారు. కాస్త విశ్రమించి తృతీయార్థమయాన్ని సూచిస్తూ శంఖధ్వని వినిపించగా అన్నపానాదులకై లేచాడు. కాదంబరి ఉన్న చోటే కదా వైశంపాయనుడు కూడా ఉంది కనుకొని కాస్త ధైర్యం చెక్కబెట్టుకొని శూన్య హృదయంతోనే శరీర ధారణ అవసరమైన వాటిని స్వీకరించాడు. ఇది నిశ్చిత్వా తత్కారకృత వైశంపాయన యోగ దుఃఖం పరిణామ సుఖమౌషధమివ మగువు మన్యమానో ముహూర్తమివ స్థిత్వా విశ్రాంత సుఖ తై అంగైరాపూరితే తృతీయార్ధయామ శంఖే శరీరస్థితకరణాయ దోది ఉత్థాయ చ త్రైవ కాదంబరీ తత్రైవ వైశంపాయనైతి స్వధైర్యావస్తంభే నైవ సంతంధ హృదయం శూన్యాంతరాత్మా పునరేవ దవచ్చిత రాజలోకః పరిశరీరస్థితిమకరోత్ కృతాహారశ్చ అంతజ్వలతో మదనాలస్య వైశంపాయన విరహశోకాగ్నిశ్చ బహిరపి సంతాపదావాయ సాహాయ ఏక కర్తం ఉపరిస్థితాక్షాది కష్టం కష్టా స్వది దిక్షు యుగపత్ర ప్రసారిత కరః కరోమ్యత్నేన నైవ నాస్తామిత్యాకలయ్యేన గగనతలమధ్యమారూఢే సవితరి అతపప్యాజేన రజతద్రవమివోత్తప్త ముదరైర్వి రశ్మిజాలే నిర్భిద్య విశంతేష్వివ శరీరమాతపకణి కాసు పుంజమాన ప్రాణి సంఘాతా ఆసు తల ప్రవేశాన్ కంకటాయామావాసు
పాదవచ్ఛాయా బహిరాలోకయితు పంచాస్త్యపారయ నీషు దృష్టిషు ఆలోకేషు జలత్సుష దింగుఖేషు హరః దింగుఖేషు దుస్పర్శా భూమిషు నిస్సంజారేషు పథిషు సంకట ప్రపాకుటీరోదరో దైపీతి పునతే స్వధ్వనైషు నాడీనద్ధస్వాసాతు రేషు స్వనీడావస్థాయిషు పత్ర రథషు సల్వల్వలాంతజ్జలపవివేషు తే మహిష అల్పందేషు అరవిందదళకింజల్క విచ్ఛురిత విచ్ఛావినీతోడి త్రుడిత విసకాండఛేదదంతురం నిపానపరః పంకమారోహత్తు కరియూధేషు రక్తదామరకాంతిషు అలకనాకం అలకనాక సోలోపాంతేషు షటి దళిముక్తాక్షో దానుకారిణీషు రాజమానాసు కనికావనీషు మద్యమానాయా చ జ్యోత్స్నాయాం గృహ్యమానేషు తుషారగుణేష్వాంఛమానే పయోదకాల అభ్యమానే దివసమరిమాణే ప్రదోషదర్శనాకాంక్షిషు హృదయేషు ఉత్థాయ మేకసంతాకానాబలీధారావేగవాగిన్యా నిర్ఝరిణ్యే కుల్యయా పరిక్షిప్త అంతరాలంబిత జలజంబూ ప్రమాళాహతాంధకార మాముక్త కుసుమ పల్లవలతావృతాకిల స్తంభ పంచమ యాతను హరిచందన చంద్రార్చ చచ్చార్ద్ర మరకత శ్యామ పద్మినీ ఫలాశాస్తీర్ణ సమస్త భూతల ఉమామోద మానవరసస్ఫుటితారవిందదారాసి దత్త ప్రకరణమాకీర్ణ సరసై విసకాండం కాండకల్పిత ప్రావృత్కాలవితప్త తో వర్షంతి విశైవల ప్రవాళమంజరీ భిజ్జల దేవతాభీరివ వజ్రస్యా ఆర్ద్ర నిపురః సాభి ఉపగృహీత స్వరభి కోమల జలార్దికాభి రవాప్యరవస్యావ చందనాజరాగ హారిణీ దీర్ఘారవలయ మత్రాభరణాభిరవతంసిత బాలకైవల ప్రమాళాభి మృణాళ పాలవృంత కర్పూరపటలాప హరిచందన చంద్రకాంతమణిదర్పణ శుభకరణ పాణి అభిరభ్వాంచ రాంగనాభిగురుతే ఉపేదం పరిభవస్త ఇవ నిదాఘసాయశ్చ నిదానమివ శీతకాలస్య నివేశనమివ వారివాహాం తిరస్కారమివ వికరణాం హృదయమివ సరస్స కోదర మిహ సహోదర మివ హిమగిరే ప్రకృతిమివ తుషారప్యశ్చ రూపమివ జడిమ్నః అవాసమవినీభావరణీం ప్రత్యాభూఘాతమివ దివసస్య జలమండ సమయాసీత్. చివరికి ఇలా తేల్చుకున్నాడు. వైశంపాయనుడి వల్ల కలిగిన దుఃఖం మంచిగానే పరిణమించింది. కాస్త విశ్రమించి తృతీయార్థమాయాన్ని సూచిస్తూ శంఖధ్వని వినిపించింది. అన్నపానాదులకు లేచాడు. కాదంబరి ఉన్న చోటే కదా వైశంపాయనుడు కూడా ఉంది.
అనుకొని కాస్త ధైర్యం చెక్కబట్టుకొని శూన్య హృదయంతోనే శరీరధారణకు అవసరమైన వాటిని స్వీకరించాడు. లోన మదనాగ్నికి వైశంపాయనుడి ఎడబాటు వల్ల కలిగిన శోకాగ్నికి తోడుగా వెలుపల కూడా వేడిమి కలిగించదలచినట్టు సూర్యుడు నడినెత్తికెక్కాడు. ఒక్కసారిగా 8 దిక్కులకు చేతులు చాపాడు. కరగెల వెండి నీరులా ఎండను సూర్యరశ్మి జాలం వెలువరించి ఆతపాణువులు శరీరాన్ని భేదించుకొని లోపలికి దూరుతున్న వేడిగా జీవ జంతువులెన్నో చెట్ల నీడల్లో చేరాయి. కానీ ఆ నీడ మరీ చెన్నదవుతూ రావటంతో అవి సంకటపడుతున్న ఇబ్బంది. ఆ తర్వాత బయట చూడటానికి చేత కావటంలే. దిక్కులన్నీ మండుతున్నాయి. నేల మీద అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంది. దారులన్నీ నిర్జనాలైపోయాయి. ముందే కిక్కిరిసి ఉన్న చలివెందరాలు నీటి కోసం పాఠశాలలు నిండిపోయారు. ఎగ ఊపిరి తీస్తూ గసబెట్టుతూ పక్షులు తమ తమ గోళ్లకు చేరుకుంటున్నాయి. దొండపోతులు గుంటల లోపల నీటిలో తిరుగుతున్నాయి. తామరాకు తంపులు కేసరాలు తెగి పడగా తామర తోడులు విరిగిపోగా చెరువులలో ఏనుగులు గుంపులుగా విహరిస్తున్నాయి. కెందామరల ఓలాగా సుందరుల చెక్కిళ్ళ అంచెలపై చిరుచెమట బొట్టులు పగిలిన ముత్యాల చూరు గంధంలాగా కనిపించింది. అందరూ వెన్నెలను తలుచుకుంటున్నారు. హిమగుణాలను గ్రహిస్తున్నారు. వర్షాగమనాన్ని కోరుకుంటున్నారు. ఈ పగలెప్పుడు పోతుందా అని ఆశపడుతుంది. ఎప్పుడు సాయంకాలం వస్తుందా అని మనసులో కలవరపడుతుంది. ఆ సమయంలో చంద్రాపీరుడు లేచి జలమండపంలోకి ప్రవేశించాడు. మంటపాన్ని కొలను గట్టున ఏర్పరిచారు. అందులో ఎప్పుడూ నీటి తుంపరులు పడుతూ సూర్యకిరణ సంతాపాన్ని దూరం చేస్తాయి. ఎప్పుడూ ఏకధారగా సరఫరా జలధార ప్రవహించే సెలయేరులాంటి ఒక కాలువ మంటపం చుట్టూ తవ్వారు. నడుమ నీరు నింపుకున్న జంబు వేలాడి ఉంది. అందులో చీకటిగా ఉంది. అందులో కంబాలన్నిటికీ పూలు చివుళ్ళు కల తీవెలు చుట్టారు. అందులోంచి గంబాల పెట్టారు. ఆ చక్కని గంధపు పూత పూసి తడిగా ఉంచారు. పచ్చగా ఉన్న తామరాకులతో నేల అంతటినీ కప్పేశారు. మంచి వలపులు వెదజల్లి కొత్తగా ఉన్న విరిసిన కమలాలను కుప్పలుగా పూశారు. తడిగా ఉన్న తామర తోడలను అంతటా పెట్టారు. అటు ఇటు నాతురెమ్మలు చెనుకులు చెందుతుండగా జలదేవత తలలాగా వరాంగనలెందరూ ఆ మంటపంలో నిలిచి ఉన్నారు. అప్పుడప్పుడే స్నానం చేసి వాడు తడి వెంట్రుకలతో చేతితో ఆర్చుకుంటున్నారు. పన్నీట దడ్విన తామర వీవలను చేత పట్టుకున్నారు. తడి ఆరని చందనం అలదుకున్నారు. హారము కంకణాలు తప్ప మరొక ఆభరణాలేవీ పెట్టుకోల. లేత నాచు పూగుత్తుల తలపై చుట్టుకున్నారు. తామర తోళ్ళు, తాటి వీవనులు, కర్పూరం, గంధం పొడి, చరిచందనం, చంద్రకాంత మణుల అద్దాలు మొదలైనవి తీసుకున్న ఆ వారాంగణులు జలదేవతలలాగా మండపం అంతా కనపడుతున్నారు. ఆ జలమండపం వేసవి మానాన్ని తీసివేసేదిగా, శీతాకాల ఆలవాళంగా మేఘాలకు ఆడుపట్టుగా రవి కిరణాలు తిరస్కరించేదిగా, సరస హృదయాల్లాగా హిమగిరికి సైతోడులాగా, రూపొందిన చెడిమలాగా, రాత్రులకు నివాసంలాగా, రోజుకు ఎదురు దెబ్బలాగా ఉన్న ఆ జలమండపం చంద్రాపేజుడు చేరా. ఆ ప్రదేశం అతి రామణీయకం అవటం చేత మనస్సులోని మమత మరగిపోతుండగా, లోన బడబాగ్నిలాగా మిత్ర వియోగాన్ని కళ్ళవెళ పెడుతుండగా,
మహాసముద్రంలాగా అతి గభీరమైన ఆ పగటిని ఎలాగో ఆయన ఏకాకిగా ధైర్యమని నౌకా సహాయంతో దాటాడు. ఎండ ఎర్రపడిపోయి సాయంకాలమైంది. అప్పుడు ఆ జలమంటపం బదిలి వాసభవనానికి అంటే ఉండేటువంటిది బాగా ఆవు పేడతో అలికి పచ్చగా ఉన్నదని కట్టిన తెల్లటి పూలదండలు మంద మలయానిరాలతో కదలాడుతున్నాయి. అది తన విడిది ముంగటనే కాసేపున్నాడు. అక్కడ చేరిన రాజులతో వైశంపాయన్ని గురించే మాట్లాడాడు. 2 దాములకే మనం బయలుదేరాలి, సన్నాహం చెయ్యండి అని సేనాపతికి చెప్పి నక్షత్ర దర్శనం కాగానే రాజులను వీడ్కోల్పి విడిదిలోకి వచ్చేశారు. తత్ర నా అతిరమ్యతయా క్షురిత మకరధ్వజో ఉత్కళికా సహస్రవిష మంజలాసార శిశిరతయా సంభజిత సుహృద్వియోగ వియోగౌర్వాబలం మహాసముద్రమివ గంభీరం పరదివసమేకాకి కథమయి స్వధైర్యయానానపత్ర అలంఘం దోహితాయమానాతపేత సాయాహ్నే నిర్గచ్చ బహుళ గోమయోపలే హరితే మందమారుతాహత్తో ఉత్తరళాయ మాన ధవళ కుసుమ ప్రకరశోభి నివాస భవనాంజనైక్షర వివాసస్థానే సమాసన్న పార్థివై సహ వైశంపాయనాదాం అపేనైవ స్థిత్వా ద్వితీయ యామే చ చరితవ్యం సజ్జీకృత సాధనమితి అవశ్య బలాధ్యక్ష్యం వృక్షోదయ విసర్జితాశేషరాజలోకోవాసభవనమధ్యవసత్ అధా తి చిరాంతరితోజ్జయిని దర్శనోత్సుకో వినివాసి ప్రయాణాంధ్యా సకల ఏకటకలోక సజ్జీభూయ ప్రావర్తత గంతుం సజ్జోవతరైనైవ తృతీయయామే త్వరగకరణి ప్రాయమాహవే వాహనేనాన అతి బహూనా రాజలోకే సహ విరళ శకట సంవర్ధేన వర్త్మనా అవహత్ అధాధ్వనైవ సహ క్షీణాయాం యామవచ్చాంగ్రతా సదాం దివోన్ముఖ్యుజ్జుత్స్వ సర్వభావేషు ఉన్మీలంతేష్వివ దృష్టిషు పునరివాస్యద్ధా సుజామాని జీవలోకే విభజ్యమావేషు నిమ్నోన్నతేషు విరళాయ మానేష్వివ వనగహనేషు పంకుచత్రివ తరులతా గుల్మేషు గగనతలమాలోపంత్యాపదేవ ఇవ లక్షారసాలోహితే దివశ్రియో వస్యాయసే కాన్నవ పల్లవ వివోధ్య ఇవో భిర్యమానే పూర్వాశాలాతయా కమలినీరాగదాయి దివసకరబింబే విస్పష్టే ప్రభాత సమయే కటకలోకైనైవ సహ పరాపతిత వాన్ ఉజ్జయినీనాం. ఇందాక చెప్పిందే ముందు వచ్చేసాము. ఎండ ఎర్రబడిపోయి సాయంకాలం అయిపోయింది. అప్పుడు ఆ జలమంటపం బదలి వాసభవనంలోకి వచ్చాడు. నివాస భవనం బాగా ఆవు పేడతో వారికి పచ్చగా ఉందని విడిది ముంగిడి లోపల కట్టిన తెల్లటి పూలదండలు మంద నిలయానలలో కదలాడుతున్నాయి. అది తన విడిది ముంగట్లలోనే కాసేపున్నాడు. అక్కడ చేరిన రాజులతో వైశంపాయుని గురించే మాట్లాడాడు. 2 జాములకే మనం బయలుదేరాలి, సన్నాహం చేయండి అని సేనాపతికి చెప్పి నక్షత్ర దర్శనం కాగానే వృక్షు అంటే నక్షత్రం రాజులను వీడ్కొట్టి విడిదిలోకి వెళ్ళారు. చాలా కాలంగా చూడనందువల్ల ఉజ్జయినిపై ఉత్కంఠతో సేనావారం
ప్రయాణ భేరి ఢంకాదేవి లేఖని ఊరి మొగమై బయలుదేరాయి. తనకు నిద్ర పట్టక మూడవ జామునే కొద్దిమంది ఆశ్వికులతో కొన్ని ఏనుగులతో సేనావారం సందడి లేకుండానే లేని మార్గంలో చంద్రాపీఠుడు కూడా బయలుదేరాడు. దారితో పాటు రాత్రి కూడా తగ్గిపోవచ్చిందట. తెల్లారుతుంది. సర్వభావాలు రసాతలం నుండి పైకి ఉగికాయి. చూపులు విడిగాయి. మరొక మాడు సృష్టించినట్టు జీవలోకం కళకళలాడుతోంది. మిత్త పల్లాలు వేరైపోయాయి. కారడవులు విరళాలయ్యాయి. తరులతా గుల్మాలు సంకుచితాలై గగనస్థలి పైకి ఎక్కుతున్న దినలక్ష్మి కాళ్ల పారాణిలాగా అతి అరుణారుణమైంది. పూర్వ దిక్కు అనే లత క్రొమ్మంచు బొట్టతోలాగా చిగురించింది. తామరల రక్తిమ కలిగించే సూర్యబింబం కనిపించింది. తెల్లవారి ఇంతలో చంద్రాపీయుడు సైన్యంతో పాటు ఉజ్జయిని చేరాడు. దూరంగా ఉండగానే అతనికి ఏబోయిపోపు వైశంపాయని వృత్తాంతాన్ని అడిగేవాడు, చెప్పేవాడు, విచారించేవాడు, బాధపడేవాడు మాత్రమే కనిపించారు. ఏం జరిగిందో మిగతాది రేపు తెలుసుకుందాం.